అందరికీ నమస్కారం అండి. హెల్దీకి స్వాగతం. మనం రెగ్యులర్ గా పాయసాలు స్వీట్స్ అవి చేసుకుంటుంటాం కదా, కానీ హెల్దీయర్ వర్షన్ లో మనం స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను, మీరు ఒకసారి గుర్తొచ్చి మీకు కూడా చూద్దామని చూపిస్తున్నాను. చూడండి, మనకి ఇదేంటి అంటే సింగిల్ పాలిష్ ది కాలాబట్ రైస్. ఈ సింగిల్ పాలిష్ కాలాబట్ రైస్ ఒక కప్పు, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు, బాదం, కాజు, కిస్మిస్, ఇలాచి, ఇంకా ఆవు నెయ్యి, బెల్లం పౌడర్ వేస్తే స్వీట్ విరిగిపోతుంది, పాలు విరిగిపోతాయి అంటారు. నేను ఈరోజు చూపిస్తాను మీకు, అస్సలు విరగదండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా పచ్చకర్పూరం, ఇంకా పాలు, ఇవన్నీ కలిపి మనం హెల్దీయర్ వర్షన్లో స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకునే స్వీట్ కన్నా ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. నేను చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీ అందరికీ నేను చూపిస్తానండి. మనం ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు పెసరపప్పు నానబెట్టేసి ఒక 1-2 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని కుక్కర్లో ఒక 2 to 3 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత మనం స్వీట్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందామండి. మనం స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇత్తడి పాత్రలో ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుందండి. మనం స్వీట్ ఫస్ట్ మనం కొంచెం ఇదిగోండి, మనం ఆవు నెయ్యి ఒక 1 స్పూన్ అలా వేసేసుకొని అందులో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మనం బాదం ఇంకా కాజు ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, కాజు అనేది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాం. ఇదిగోండి, మనం కుక్కర్లో పెట్టుకొని దీన్ని ఉడకబెట్టేసుకున్నాం కదా, పొగలు వచ్చేస్తుంది చూడండి. 1:2.5 రేషియోలో దీన్ని ఉడకబెట్టుకున్నామండి. ఇలా మెత్తగా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేసేయండి. ఇదిగోండి, మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు తర్వాత రైస్ అనేది ఇందులో వేసుకొని మేము ఒక 1.5 గ్లాస్ ఆఫ్ బియ్యం పప్పు తీసుకున్నామండి. అందులోకి ఒక 1 గ్లాస్ ఆఫ్ బెల్లం పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత, కరిగేది ఏముండదండి, ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసిన తర్వాత పాలు యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా పచ్చకర్పూరం, ఇలాచీ పౌడర్, ఇంకా లైట్గా మీరు తినగలిగితే లైట్గా నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, జస్ట్ ఒక 1 మినిట్లో బెల్లం అనేది ఇలా కరిగిపోతుంది. ఇప్పుడు నేను మీకు పాలు యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, పాలు అస్సలు విరగవండి. మీగడ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. జస్ట్ నేను కొంచెం హాఫ్ బిట్ ఆఫ్ మీగడ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. చూడండి, మనం బెల్లం యాడ్ చేసాం, పాలు యాడ్ చేసాం కదా, అస్సలు విరగవండి. పాలు అనేవి చాలా కమ్మదనం వస్తుంది. ఆవు పాలు యూజ్ చేస్తాము, చాలా టేస్ట్ వస్తుందండి. ఇందులో మనం ఇప్పుడు ఇలాచీ పౌడర్, ఇలాచీ నలగదంచి వేసుకోవాలండి, పౌడర్ అవసరం లేదు. ఇలా నలగదంచి వేసుకుంటే మంచి దాని ఫ్లేవర్ కూడా మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ కదా, మనకు మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఫ్రేగ్రెన్స్ కూడా వచ్చేస్తుంది. తీసుకున్న దాంట్లో ఒక హాఫ్ మాత్రమే వేయాలండి, లేకపోతే తట్టుకోలేం, చాలా ఫ్లేవర్ ఉంటుంది. అది మాత్రం సరిపోతుందండి, ఈ కొంచెం ఫ్లేవర్ అనేది సరిపోతుంది. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం లాస్ట్లో దించే ముందు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. నేను తిన్న తర్వాత కూడా ఒకసారి చెప్తానండి, దేవుడికి ప్రసాదం ఇదిగోండి, మనకు టేస్టీగా హెల్దీగా కాలాబట్ పాయసం అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి. వైట్ రైస్తో ప్రిపేర్ చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి, నేను హామీ ఇస్తున్నాను. ఒక్కసారి మీరు అందరూ ట్రై చేయండి. బ్లాక్ రైస్ ఎలా తినాలి అంటే ఇలా స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి, మన కాలాబట్ పాయసం అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మా హస్బెండ్ టేస్ట్ చేయించి చూపిస్తాను, ఎలా ఉందో చెప్తాడు. బావా, ఇదిగో బావా, నేను కూడా ఒక బుక్క తినేస్తున్నానండి. సూపర్, చాలా బాగుందండి. మనకు నార్మల్గా బియ్యం పాయసం ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉందండి. టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు, చాలా ఎమ్మీగా ఉందండి.